అంటే చాలా వరకు అంటే వైద్యుడి మేము చూసేది ఏంటంటే వైద్యం అనేది సేవ, వ్యాపారం కాదు అని. ఇప్పుడు మీరు చెప్తున్న మాటలకు పూర్తి భిన్నంగా ఉంది ప్రపంచం అంతా. ప్రపంచం కాదు, హైదరాబాద్ కావచ్చు, మన దేశం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, 2 రాష్ట్రాలు కావచ్చు. వైద్యం అనేది ఫక్తు 100% వ్యాపారం. అందులో కార్పొరేట్ వ్యాపారం ఇప్పుడు ఉన్నది. అనేక కార్పొరేట్ సంస్థలు దాదాపుగా ఒక 55-60% వాళ్ళ వాటాలే ఉంటున్నాయి. అదే నాకు అదొక భయం. మన దేశం ఇదివరకు ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చి మన కాలనీ చేశారని, అవును. ఇప్పుడు వైద్య రంగం కాలనైజ్ అవుతుందని నా భయం. ఎందుకంటే ఈ చాలా హాస్పిటల్స్లో ఇన్వెస్టర్స్ అంతా బయట వాళ్ళు, అవును. ఎక్కువ మంది బయట వాళ్ళు వస్తున్నారు. అది ఎక్కువ అవుతున్న కొద్దీ మనం కొంచెం భయపడాల్సిన అవసరం ఉంది. అంటే మరో ఒక ఫ్రీడమ్ ఫైట్ లాంటి జరగాల్సిన అవసరం ఉంటుంది. అంటే హెల్త్ కేర్ కాలనైజేషన్ అవుతుందేమో అని. ఎందుకని గుర్తించట్లేదు ఇవి? అంటే నా ప్రభుత్వమే గుర్తించాలిగా. వాళ్ళకి తెలియదేమో, తెలుస్తుంది కదా ప్రభుత్వానికి. అది అయినప్పుడు ఏమవుతుందంటే ధరలు పెంచుతారు. అవును. ఆ ధరలు నిజంగా పే చేయగలిగే వాళ్ళు మన భారతదేశంలో 10% కంటే ఉండరు. అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడేది ఆ 10% నుంచి 50% వాళ్ళు ఏంటి, వాళ్ళకి స్తోమత లేకపోయినా అక్కడికి వెళ్తే ఇంకా చాలా బాగా వైద్యం వస్తుందని చెప్పి అప్పులు చేసి ఆస్తులు అమ్మి తెచ్చుకుంటారు ఆ వైద్యం. అది కోతన కొద్దీ మన సమస్యలు పెరుగుతాయి. ఇక కింద వాళ్ళు అలాగూ ఆలోచించరు, అది వాళ్ళకు ఉన్న వాటితోనే సర్దుకుంటారు. అక్కడేమో మన సమస్య ఏంటంటే ప్రమాణాల సమస్య. సరైన ప్రమాణాలు ఉన్న వైద్యం అందుతుందా లేదా మన కింద 50% అనేది ప్రభుత్వం ఎప్పుడు ఆలోచించాలి. ఇప్పుడు మనం ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టినా, ఎన్ని హాస్పిటల్స్ పెట్టినా వాటి మీద దృష్టి పెట్టకపోతే సిబ్బంది, శిక్షణ ఇచ్చే అధ్యాపకులు వాళ్ళందరూ కనుక సరైన ప్రమాణాలు ఉన్న పరిస్థితి లేకపోతే ఎన్ని బిల్డింగ్లు కట్టినా, ఎన్ని ఎక్విప్మెంట్లు పెట్టినా ముందుకెళ్ళలేం. అంటే చాలామంది చెప్తున్నది అంటే ఇతర దేశాల నుంచి వస్తున్న పెట్టుబడుల వల్ల మనం ఎక్విప్మెంట్స్ తీసుకురాగలుగుతున్నాం, మంచి సౌకర్యాలు ఇవ్వగలుగుతున్నాం అనేది, అది మన వల్ల సాధ్యం కానిది అనేది వాళ్ళు చెప్తున్న మాటలు. అది నిజమే. మరి ఎన్నాళ్ళు చేస్తారు అది? ఆ మధ్యన ఎవరో అనలిస్ట్ చెప్తున్నాడు, చైనా, జపాన్ అంత ముందుకు ఎందుకు వెళ్ళి కానీ మనం ఎందుకు వెళ్ళలేదంట. అంటే వాళ్ళకి సేవింగ్స్ ఎక్కువ అంట. నాకు తెలియదు అది, మరి ఎకానమిస్టులు ఎవరన్నా తెలిసాము. మనమేమో సేవింగ్స్ చేయలేకపోతున్నాం. మనం ఎక్కువగా అనవసరమైన ఖర్చులు పెట్టి దాని మూలాన ముందుకు వెళ్ళిపోలేకపోతున్నా ఇండియా అని వాళ్ళ క్రిటిసిజం. అది ఎంత నిజమో మనకు తెలియదు, నాకు తెలియదు, నేనేం ఎక్స్పర్ట్ని కాదు కాబట్టి ఆ ఏరియాలో. సో రకరకాల సమస్యలు అవన్నీ, మరి అవన్నీ చూడాల్సింది రాజకీయ నాయకులు. అంటే ఇప్పుడు కార్పొరేట్ సెక్టార్ వైద్యం వల్ల సేవింగ్స్ కూడా పనికిరావండి, ఓన్లీ ఇన్సూరెన్స్ మాత్రమే ఒక మార్గంగా కనిపిస్తుంది. సేవింగ్స్ నుంచి ఉండాలంటే చాలా సేవింగ్స్ ఉండాలి కదా. అంటే వాళ్ళు మంచి వైద్యం అందిస్తున్నారు, అవన్నీ ఉన్నాయి. మరి అస్తోమత ఉన్నవాళ్ళు చాలా కొద్దిమంది మన దేశంలో. దీని మూలాన రకరకాల సమస్యలు వైద్య రంగంలో వచ్చినాయి. అనవసరమైన ప్రొసీజర్లు ఇవన్నీ. మంచివాళ్ళు కూడా చెడువాళ్ళు అయిపోవటం, డాక్టర్లు కానీ మిగిలిన వాళ్ళు కానీ. కరెక్ట్. ఎందుకంటే టెంప్టేషన్స్ అనేకంటే టార్గెట్స్ అండి. ఒక వైద్యుడికి సర్జరీ దగ్గర నుంచి ఆ పరీక్షల వరకు అదేమో ఆ ప్రెషరు. రెండోది పర్సన్కి కూడా ఇండివిజువల్గా నేను ఇంకా కొంత ఎక్కువ డబ్బు వస్తుందంటే టెంప్టేషన్. కరెక్ట్. రకరకాల టెంప్టేషన్స్ ఉంటాయి. అవన్నీ తట్టుకోగలిగే వాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు.